అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సింహపురి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సోదరులారా, ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం, ఉగ్రవాదం పేరుతో భారతదేశంలో ఉన్న అమాయకులను పాకిస్తాన్ ముష్కరులు ఏ విధంగా పొట్టలో పెట్టుకుంటున్నారో, అదేవిధంగా ఏదైతే పెహల్గాంలో జరిగిన సంఘటన మా అందరికీ నిజంగా కళ్ళ మీద కునుకు, నిద్ర, మనశ్శాంతి లేకుండా చేసింది. ఏ ముష్కరులైతే నా భారత మాత బిడ్డలను బలి తీసుకున్నారో అటువంటి ముష్కరులు సమాజంలో కానీ ఈ ప్రపంచంలో కానీ వాళ్ళు బ్రతికే హక్కు కోల్పోయినారు. కాబట్టి మనం అందరం కూడా ఈ ముష్కరులు పెహల్గాంలో చేసిన సంఘటనకు వ్యతిరేకంగా సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసి ఉన్న బారా షహీద్ దర్గా ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలను నిర్వహించాలని చెప్పి మన మిత్రులు మేమందరం కూడా ఆలోచించుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేశం సస్యశ్యామలంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్నా తమ్ముళ్లాగా కలిసిమెలిసి జీవించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరులారా, మతోన్మాదానికి, ఉగ్రవాదానికి ఎక్కడ కూడా కులం, మతం ఉండదు. వాళ్ళలో ఉండేదే ఉన్మాదం. ఆ ఉన్మాదం ఉన్న వ్యక్తి అతను ఇతరులు ఇబ్బంది పడుతుంటే, ఇతరులు బాధపడుతుంటే చూసి సంతోషించడం, వాళ్లకు ఎక్కడైనా కానీ నష్టం జరిగితే ఆ నష్టం ద్వారా హాహాకారాలు కానీ వస్తే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం ఈ ఉగ్రవాదులకు మతోన్మాదులకు ఉంటది. ఈ మతోన్మాదం అనేది ఈ దేశంలో పనికిరాదు. ఉగ్రవాదం అనేది మన దేశంలో పనికిరాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని నిర్మూలించడానికి నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ఆ నిర్ణయానికి భారతదేశంలో ఉన్న 135 లేదా 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా సింహపురి గడ్డ మీద రూరల్ నియోజకవర్గంలో ఏదైతే వెలిసి ఉన్న బారా షహీద్ దర్గా సర్వమత సమానత్వానికి ఈరోజు భారతదేశంలో సజీవ చిహ్నం కాబట్టి ఆ దర్గా మన సింహపురి గడ్డలో ఉండడం, అది కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండడం వల్ల మనమందరం కూడా ఈ సర్వమత ప్రార్థనలనే కార్యక్రమాన్ని ఆ దర్గాలో రేపు సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, హిందూ సోదరులు, దళితులు, బీసీ సోదరులు, ముస్లింలు అందరూ కూడా పార్టీలకు, జమాత్లకు, కులాలకు, మతాలకు అతీతంగా వచ్చి ఈ దేశం మీద మాకున్న ప్రేమను చాటుదాం. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలన కోసం, సర్వమత సమానత్వం కోసం మనమందరం కూడా ఆ భగవంతుడి దగ్గర, ఆ అల్లా దగ్గర, ఆ ప్రభు దగ్గర దువా, ప్రేయర్స్, ప్రార్థనలు చేద్దాం. అస్సలాము అలైకుం.